అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్మూరు పట్టణంలో ఆర్మూర్ ఐఎంఏ డాక్టర్లంతా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అంటే ఆర్మూరులో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ల నర్సింగ్ హోములపై చేస్తున్న దాడులకు నిరసనగా ఈరోజు ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా ఇది. దానిలో భాగంగానే మేము ఈరోజు చేస్తున్నాము. మేము వైద్యము పేషెంట్ ఏ స్థితిలో ఉన్నా కానీ తీసుకొచ్చి మా దగ్గర చేర్పిస్తారు. అతను లాస్ట్ స్టేజ్లో ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా మేము శాయశక్తుల అతను ఆరోగ్యం మెరుగుపరచడం కోసమని వైద్యం చేస్తాం. కానీ చివరి నిమిషంలో ఏమవుతుందో మన చేతిలో ఉండదు. ఇలాంటి పరిస్థితి ఒకటి హైదరాబాద్లో జరిగింది. క్యారియన్స్ హాస్పిటల్లో ఒక పేషెంట్, ఒక చిన్న పిల్లాడు చనిపోయాడు. చనిపోయినప్పుడు అది 3 సంవత్సరాల పిల్లాడు చనిపోవటం, తర్వాత పేషెంట్ తాలూకు తల్లిదండ్రులు బంధువులంతా హాస్పిటల్ డాక్టర్ మీద దాడి చేయటం వలన మా డాక్టర్లు అంతా ఇలాంటి దాడులకి నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. ఇలాంటివి మీరు చేయకూడదని, దాంట్లో ఏమైనా వైద్యంలో ఏమైనా తప్పు గిప్పు ఉంటే న్యాయబద్ధంగా తేల్చుకోవాలి. దానికి చట్టాలు, కోర్టులు అన్నీ ఉన్నాయి. దాడులే పరిష్కారం కాదు. ఈ విధంగా డాక్టర్ల మీద దాడులు జరుపుతూ ఉంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో కొత్త వాళ్ళు ఈ ప్రొఫెషన్ కు రావాలంటే భయపడతారు. ఇప్పటికే చాలా మంది డాక్టర్స్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు భయాల వల్ల. అందుగురించి అందరూ అర్థం చేసుకొని జరుగుతుంటాయి. వాళ్ళకు కూడా నష్టం జరిగి ఉండవచ్చు. వాళ్ళు నష్టం ఫీల్ అయినప్పుడు డెఫినెట్ గా దానికి ఒక ప్రాసెస్ ఉంది. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా భౌతిక దాడులు మంచిది కాదు. భౌతిక దాడుల వల్ల ప్రజలకే నష్టం. ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు ఏమైద్దో తెలియని పరిస్థితిలో మనం ట్రీట్మెంట్ చేయాలంటే కూడా భయపడతాం. ఎందుకంటే ఏమవుద్దో రేపు ఏమన్నా జరిగితే మళ్ళీ మా మీద దాడి చేస్తారేమో అన్న భయంతో ఆ పేషెంట్ రిజెక్ట్ చేసే పరిస్థితులు చాలా ఉంటాయి. దానివల్ల ప్రజలకే నష్టం. అందుగురించి అందరూ పెద్ద మనిషితో ఆలోచించి మీకు అన్యాయం జరిగినప్పుడు డెఫినెట్ గా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని మా మనవి.